జీవన శైలిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. పెరిగిపోతున్న కాలుష్యం, అపరిశుభ్ర పరిసరాలు, స్మోకింగ్, వివిధ రకాల వైరస్లు ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి సామర్థ్యం పెంచుకోవడం ముఖ్యం. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తే వాటి సామర్థ్యం పెరుగుతుందని, లంగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని కేజే సోమయ్య హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ హెచ్ఓడి ఆయుర్వేద డాక్టర్ స్వప్న కదం తెలిపారు. మానవ శ్వాస వ్యవస్థలో ఊపిరితిత్తులు ప్రధాన అవయవాలు. ఇవి మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ ను గ్రహించి రక్త ప్రవాహంలోకి పంపిస్తాయి. ఆ తర్వాత అవయవాల నుంచి బయటకు వచ్చే కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఊపిరి ద్వారా బయటకు పంపిస్తాయి. మనం మాట్లాడటానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే. ప్రస్తుత జీవన శైలిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. పెరిగిపోతున్న కాలుష్యం, అపరిశుభ్ర పరిసరాలు, స్మోకింగ్, వివిధ రకాల వైరస్లు ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోయి అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఊపిరితిత్తులలో కఫం పెరిగిపోయి అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి సామర్థ్యం పెంచుకోవడం ముఖ్యం. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తే వాటి సామర్థ్యం పెరుగుతుందని, లంగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని కేజే సోమయ్య హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ హెచ్ఓడి ఆయుర్వేద డాక్టర్ స్వప్న కదం తెలిపారు. ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి కొన్ని టిప్స్ షేర్ చేశారు. సహజ పద్ధతుల్లో ఊపిరితిత్తులను ఎలా శుభ్రం చేయాలో డాక్టర్ స్వప్న కదం వివరించారు. ఆవిరి పడితే ఊపిరితిత్తులు ఆరోగ్యానికి మంచిది. వాటి ఆవిరి వల్ల ఊపిరితిత్తులలో ఉన్న శ్రేయస్సం కరుగుతుంది. ఆవిరి పడితే ముక్కు రంధ్రాల్లో ఉన్న పూడికలు తొలగిపోతాయి. వేడి ఆవిరి పీలిస్తే శ్వాస బాగా ఆడుతుంది. దగ్గితే ఊపిరితిత్తుల్లోని శ్లేష్మం బయటకు వస్తుంది. ఊపిరితిత్తుల్లోని శ్లేష్మం క్లీన్ చేయడానికి దగ్గు ఉత్తమమైన మార్గం. కావాలని దగ్గితే ఊపిరితిత్తులలోని అదనపు శ్లేష్మం బయటకు వస్తుంది. కుర్చీలో స్ట్రైట్ గా కూర్చొని భుజాలను రిలాక్స్ గా ఉంచండి. కడుపు మీద చేతులు మడవండి. ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ముందుకు వంగి పొట్టపై చేతులు నొక్కండి. శ్వాస వదులుతూ 2 లేదా 3 సార్లు దగ్గండి. నోరు కాస్త తెరిచి ఉంచాలి. కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రిపీట్ చేయండి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన కాంపౌండ్ ఉంది. ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఆస్తమా చికిత్సలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పసుపు సహాయపడుతుంది. ఈ విధంగా చేస్తే మీ ఊపిరితిత్తులు క్లీన్ అయి మీరు ఆరోగ్యంగా ఉంటారు.